ఖమేనీ మరణం తర్వాత అమెరికా దాడులను ఆపుతుందా అంటే ఆపే పరిస్థితి మాత్రం కనిపించట్లేదు. ఇరాన్ ఇప్పటికే కొత్త అధ్యక్షుడి ఎంపిక ప్రకారం కౌన్సిల్ ప్రస్తుతానికి నడిపిస్తోంది. ఖమేనీ మరణం తర్వాత కొత్త సుప్రీం నాయకుడు ఎవరవుతారు అన్నదానికి ప్రస్తుతానికి సుప్రీం లీడర్కు వారసుని రెండవ కొడుకును అధ్యక్షుడిగా తీసుకోవడానికి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. ఆల్మోస్ట్ దీంట్లో అంటే సుప్రీం లీడర్కు ఎంపికకు సంబంధించి కొంత అమెరికా దాడి తర్వాత కొన్ని కీలకమైనటువంటి అంశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. తాత్కాలిక నాయకత్వం కోసం ప్రస్తుతానికైతే ఇరాన్ అడుగులు వేస్తోంది. కొత్త సుప్రీం నాయకుడి ఎంపిక కూడా ఉండబోతోంది. ఇరాన్ సుప్రీం నాయకుని ఎన్నుకునేటువంటి బాధ్యత కూడా దరిదాపు ఒక 80 నుంచి 90 మంది మతాధికారులతో ఒక కొత్త కమిటీ ఏర్పడుతుంది. ఆ ఏర్పడిన తర్వాత అంటే ఈ ఎన్నుకోవడానికి కూడా ఒక రహస్య సమావేశం జరిగేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. సో ఇప్పుడున్నటువంటి భద్రతా కారణాల దృష్ట్యా కొత్త నాయకుడిని పేరు మాత్రం బయటికి ప్రకటించే అవకాశం మాత్రం లేదు. ఎందుకంటే బయటికి ప్రకటిస్తే ఆల్రెడీ ఇప్పటికే అమెరికా ప్రకటించేసింది, ట్రంప్ ప్రకటించారు. దీని తర్వాత కూడా మేము దాడులు కొనసాగిస్తామని చెప్పేసి ఇప్పటికే ట్రంప్ ఒక హెచ్చరిక జారీ చేయడం జరిగింది. అయితే ఒక నాయకుడిని ఎన్నుకొని రహస్యంగా పరిపాలన చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. రహస్యంగా ఎన్నుకునేటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తోంది. బట్ ఈ దాడి తర్వాత ఈ యుద్ధం ఆగుతుందంటే ఆగేటువంటి పరిస్థితి మాత్రం కనిపించట్లేదు. ఇది ఇంకా ముందుకే వెళ్ళేటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తోంది. ఖమేనీ మరణం తర్వాత అమెరికా దాడులు కొనసాగుతుంది. అటు సైనిక స్థావరాలతో పాటు భవనాలపైన దాడులు కొనసాగిస్తామంటూ కూడా ఇప్పటికే ట్రంప్ ప్రకటన చేయడం జరిగింది. ఇజ్రాయెల్ కూడా ప్రకటించడం జరిగింది. సో ఇరాన్ పైన దాడుల తర్వాత అమెరికా శక్తిని ఇక సవాల్ చేసేటువంటి పరిస్థితి లేదు. ఇరాన్ ప్రభుత్వం దీనికి అంటే లొంగకపోతే ఏం జరుగుతుందన్న దానికి ఒక రియాక్షన్ మాత్రం అమెరికా నుంచి వచ్చింది. ముందు ట్రంప్ ప్రకటించిన తర్వాతే ఈ నిర్ణయం చేయడం జరిగింది, అంటే ఈ అటాక్ చేయడం జరిగింది. ఫస్ట్ డీల్కి రమ్మన్నారు, ఒప్పుకోమన్నారు, కుదరదన్నారు. మధురో ఏదైతే చేశారో అదేవిధంగా ఖమేనీ కూడా చేయడం జరిగింది. బట్ మధురోను ఆ దేశంకి వెళ్ళి అమెరికా బందీగా చేసుకొని తన దేశంలో జైల్లో వేశారు. ఖమేనీని తన దేశంలోనే చంపేయడం జరిగింది. సో ఇప్పుడున్నటువంటి ప్రకారం ఖమేనీ మరణం తర్వాత డొనాల్డ్ ట్రంప్ కూడా సోషల్ మీడియా పోస్ట్లో ఒక పోస్ట్ చేయడం జరిగింది. ఇరాన్ ప్రజలకు న్యాయం జరుగుతుంది, ఇరానియన్లు మళ్ళా వాళ్ళ దేశాన్ని తిరిగి పొందే అవకాశం వచ్చింది. అంటే గత 100 ఏళ్ల క్రితం ఎట్లాంటి పరిణామాలు ఉన్నాయో అట్లాంటి పరిణామాలు ఆ దేశంలో వస్తాయి, రాచరిక వ్యవస్థ పోయింది, నియంత పాలన పోయిందని చెప్పేసి ట్రంప్ ట్వీట్ చేసినటువంటి పరిస్థితి. ఇక చాలామంది ఈ అంశాన్ని కొంతమంది వ్యతిరేకిస్తున్నారు, కొంతమంది స్వాగతిస్తున్నారు. బట్ ఇరాన్ ప్రభావం బయటి దేశాలపైన ఎట్లా ఉంటుంది, అసలు కాన్సెప్ట్ ఏమిటి, ఉగ్రవాద కార్యక్రమాలు ఏవైతున్నాయో ఉగ్రవాదులకు ఆయుధాలు, ధనం, ఆర్థికంగా ఇరాన్ సహకరిస్తోంది, ఖమేనీ సహకరిస్తున్నారు. మోరోవర్ అణ్వాయుధాల తయారీ చేస్తున్నారు రహస్యంగా, దానికోసం భారీ మొత్తంలో యురేనియాన్ని సేకరిస్తున్నారు అన్నది అమెరికా, ఇజ్రాయెల్ ఆరోపిస్తున్నటువంటి అంశం. ఒకవేళ అదే జరిగితే కనుక ఇజ్రాయెల్కు నష్టమే, మిగతా దేశాలకు కూడా, ప్రపంచ దేశాలకు కూడా నష్టమే అయ్యేటువంటి అవకాశం ఉంది. సో అందుకే ప్రాక్సీలను కూడా బలహీనపరచడానికి అమెరికా అడుగులు ముందుకేస్తోంది. రామ్మోహన్ రావు గారు, ఇరాన్ ప్రభావం ఇరాన్ లోపలనే కాకుండా బయట కూడా ఈ ప్రభావం ఖచ్చితంగా ఉంటుందని చెప్పాలి. ఎందుకంటే మధ్యప్రాచ్యంలో ఏదైతే ఈ అస్థిరత ఉంటుందో దాన్ని కూడా పూర్తిగా తొలగించాలి అన్నది ట్రంప్ చేస్తున్నటువంటి వాదన. ఎందుకంటే ఇరాన్ అనుకూల ఉగ్రవాద గ్రూపులు అన్నింటిని కూడా నిర్మూలిస్తామంటూ ఇప్పటికే ట్రంప్ ప్రకటన చేయడం జరిగింది. హిజ్బుల్లా కానీ, హమాస్ కానీ, హౌతీ లాంటి గ్రూపులన్నీ కూడా ఇరాన్కు మద్దతు ఇస్తున్నాయి. సో ఖచ్చితంగా వాళ్ళు అటాక్ చేస్తారు. ఎందుకంటే ఖమేనీ ఒక మతపరమైనటువంటి మతానికి నాయకుడిగా వాళ్ళు చూస్తున్నారు కాబట్టి ఆ ఎఫెక్ట్ ఖచ్చితంగా ఈ సంస్థల్లో, ఈ గ్రూపుల్లో కూడా ఉంటుంది. సో ఇప్పుడు అమెరికా ఇంకా ముందుకే వెళ్ళాలి తప్ప ఇక్కడ ఆగిపోయేటువంటి పరిస్థితులు మాత్రం ఈ ఎపిసోడ్ చూస్తే కనిపించట్లేదు. సో వాట్ నెక్స్ట్, ఇరాన్ నిర్ణయాలు ఎట్లా ఉంటాయి, అమెరికా మూవ్మెంట్ ఎట్లా ఉంటుంది? ఖచ్చితంగా ఒక ఇల్లు కాలిపోతుంటే పక్కింటి వాడికి రాష్ట్రం ఇప్పుడు ప్రపంచం అంతా కుగ్రామంగా మారిపోయింది కనుక ఇళ్లలాగానే లెక్క పెట్టాలి. ఇప్పటికీ హార్మోజ్ జలసంధి మూసేసింది కదా. మూసేయడం వల్ల ఏమైంది, 30% వరకు మనమే భారతదేశానికి ఆ మొత్తం జలసంధి ద్వారా 25 నుంచి 30% మనం చమురు ఆ జలసంధి ద్వారా వస్తున్నాయి. అయిపోయినట్టే కదా ఇప్పుడు బయటపడి నౌకలు వచ్చినాయి. కాబట్టి మనం ఎప్పుడు కూడా 3 నెలల బఫర్ స్టాక్స్ ఉంటాయి మన దగ్గర. ఎప్పుడు కూడా ఏదైనా ప్రపంచ యుద్ధం వచ్చినా కూడా
3 నెలల వరకు మనకి ఇంధన కొరత రాదు కనుక రాదు. అంటే ఉమ్, మనం మనకు ఆహార భద్రత ఎట్లా పాటిస్తామో ఇంధన భద్రత కూడా అట్లా పాటిస్తున్నాం కనుక మినిమం 3 నెలల దాకా ఎలాంటి కష్టం రాదు. కానీ 3 ఉమ్, నెలల తర్వాత అసలు మొత్తం అయిపోతాయి నిల్వలు. ఉమ్, అందుకని ఈ లోపల మనకు 2 కష్టాలు ఉన్నాయి. మనకు ఒకటే కాదు, ప్రపంచం అందరికీ కష్టాలు ఉంటాయి అంటున్నాం కదా. ఇప్పుడు ఇరాన్ మొండిగా అమెరికా అనుకూల ఇస్లామిక్ కంట్రీస్ మీద దాడి ఉంటుంది, చేస్తుంది కూడా, సమస్య లేదు. ఇప్పుడు తను చచ్చిపోయే ముందు మానవ బాంబుగా మారితే ఎవరైనా 10 మంది చచ్చిపోదాం అంటారు కదా, కానీ అంతకని ఏం లేదు కదా. అంతేందుకు ఐదరకమని చావడానికి 8 మందిని తన చుట్టుపక్కల తన దగ్గర వాళ్ళని చంపేసింది అమెరికా, తక్కువేం చేయలేదు ఇప్పటివరకు కూడా. అందుకని రణమా శరణమా అని అమెరికా ఛాలెంజ్ ఇస్తుంది ఉమ్, మన పౌరాణిక సినిమాలాగా. రణమా శరణమా, శరణం లేదు, రణమే అయింది. రణం అయితే చచ్చిపోయిండు, అంతే కదా. వీరమరణం ఉమ్, పొందిండు. రంజాన్ నెలలో మా నాయకుడు వీరమరణం పొందిందని కూడా మనకు మన ఇరాన్ వర్గాలు చెప్తున్నాయి. ఖమేని అనుకునే వర్గాలు చెప్తున్నాయి వీరమరణం పొందిండు. చెప్పి రంజాన్ పుణ్యకాలం చచ్చిపోయింది. మనకు హిందువులకు అది ఏకాదశి ఉమ్, అట్లాటమో అవును అవును రంజాన్ నెల అంతా పవిత్రమైన నెల కానీ చచ్చిపోయింది అంటున్నారు. ఇక రెండోది కూడా ఏంటంటే ఈ యుద్ధ సమయంలో అసత్యాలు అర్ధసత్యాలు బాగా రాజ్యమవుతాయి ఉమ్, శ్రీకాంత్. ఎందుకంటే చూడండి మీరు, మొదలు పెద్ద కొడుకు వస్తున్నాడని చెప్పారు, తర్వాత ఇప్పుడు చిన్న కొడుకు అన్నారు. ఈ రెండు కాదు, ఒక కొలీజియం లాగా ఒక అందరు కూర్చొని చేస్తున్నారు ఒక మాట, అందరు ఒక మత పెద్దలందరూ కూర్చొని రాజ్యం చేస్తారని మాట అంటున్నారు. ఉమ్, కనుక రెండోది కూడా ఉంటుంది. ఒక్కోసారి నాయకుడిని ప్రకటిస్తే ఆ నాయకుడి మీద మళ్ళీ ఆ నాయకుడిని చంపేస్తారు కదా. ప్రకటించకుండా మేము యుద్ధం చేస్తామనే వ్యూహం కూడా ఒకటి ఇరాన్కు నాకు తెలిసింది ఏంటంటే ఆ రకంగా, అంటే మాట వరకు కూడా ప్రకటించకూడదు. అందుకని ఈ కన్ఫ్యూజన్ ఎందుకు మెయింటైన్ చేస్తున్నారంటే మొదలు పెద్ద కొడుక తర్వాత చిన్న కొడుకు ఎందుకు అంటున్నారంటే వాళ్ళ ప్రాణాలకు ముప్పు అవుతుంది కదా. ఉమ్. అందుకనే ఇప్పుడు ఏ నాయకుడు లేడు మేము ఇరాన్ ప్రజలు వ్యతిరేకిస్తున్నాం, లేకుంటే ఇరాన్ ప్రజలకు యుద్ధం చేస్తున్నారు, ప్రజా యుద్ధం ఇది అని కమాండర్లు అందరూ ఉంటారు. ఎందుకంటే యుద్ధంలో ముందుకు పోయే వాళ్ళే కదా. ఏమున్నా సరే ఆదేశాలు అంటే ఇచ్చేవాళ్ళు సార్ వీళ్ళు. వాస్తవానికి ఒక్కోసారి ఇంకోటి ఇరాన్ ఏమంటే ఇరాన్కి సంబంధించి గతంలో ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా నిరసన చేసినప్పుడు కూడా ఆ నిరసనకు సంబంధించినటువంటి నాయకుడు లేడు, నాయకత్వం లేదు. సో ఇప్పుడు ఇరాన్ ప్రజలు డిమాండ్ చేస్తే ఏమని డిమాండ్ చేయాలా, దీనికి నాయకత్వం వహించాల్సింది ఎవరు? ఈవెన్ ట్రంప్ కూడా ఒక మాట అంటున్నారు, ఇరాన్ సైన్యం ఆయుధాలు వదిలేసి లొంగిపోవాలని చెప్తున్నారు. లొంగిపోవాలంటే ఎవరికి లొంగిపోవాలి అన్నది కూడా ఒక ప్రశ్న ఇక్కడ. చాలు. ఇంకేమున్నది, మేము యుద్ధం విరమించుకుంటున్నామంటే ఏం కాదు. ఇప్పుడు మనకు వెనిజులాలో ఎట్లాగో తన పప్పెట్ మా గవర్నమెంట్ ఉపాధ్యక్షురాలు చేసిండు కదా, అట్లే ఇక్కడ కూడా ప్రజాపాలనని తీసుకొస్తారు, ప్రతిష్ఠిస్తారు, ప్రమాణ స్వీకారం సజావుగా అయిపోతుంది అంటున్నా. వీళ్ళు ఎవరికి లొంగిపోవాల్సిన అవసరం లేదు. మేము యుద్ధం విరమించుకుంటున్నాం, జరిగిన నష్టం జరిగింది అని అంటే చాలు. ప్రజాపాలవి డైరెక్ట్ యువరాజు వచ్చేస్తాడు కూడా అంటున్నాడు, 1 నిమిషంలో వస్తాడు. ఎందుకంటే సమస్యలు అమెరికా కావాల్సింది అమెరికా, అంతకని ఏం లేదు. సో ఇప్పుడు అమెరికా ఇన్వాల్వ్మెంట్ ఎట్లా చూడొచ్చు సార్? అంటే ఈ మూమెంట్ లో నేను అంటే ఇందాక నేను ఎందుకంటున్నా అంటే కొన్ని ఉగ్రవాద గ్రూపులు సంస్థలు ఏవైతున్నాయో బయట దేశాల నుంచి కూడా ప్రోత్సహించేటువంటి అవకాశం ఉంటుంటుంది. అమెరికా ఇప్పుడు కేవలం ఇరాన్ వరకే చూడొద్దు, మిగతా దేశాల్లో ఉన్నటువంటి హౌతీ గ్రూపులు ఏవైతున్నాయో, హిజ్బుల్లా గ్రూప్స్ ఏవైతున్నాయో వాటిని కూడా అంతమొందించాలి. లేకపోతే ఇది మిగతా దేశాలపైన కూడా ఎఫెక్ట్ చూపించేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పటికే మనం చూస్తున్నాం, దుబాయ్లో బుర్జ్ ఖలీఫా పక్కన, లేదంటే దుబాయ్ ఎయిర్పోర్ట్ పైన, ఖతార్లో ఈ ఎఫెక్ట్స్ చాలా కనిపిస్తున్నాయి. సో ఆయా దేశాల్లో కూడా ఇట్లాంటి పరిణామాలు రాకుండా కూడా చూసుకోవాలి. అదే జరుగుతుంది, సమస్య అదే జరుగుతుంది. ఎందుకంటే ప్రపంచం అంతా అల్లకల్లోలం అయితే ఒకటి చమురు కుంభకోణం, చమురుది ఇప్పుడు కష్టం వచ్చింది ఒకటి నెంబర్ 1. అంటే అందరికీ కష్టం అవుతుంది. ఇప్పటిదాకా రష్యాతో మన భారతదేశానికి చూసి రష్యాతో $40-50 దాటలేదు, ఇప్పుడు $60-65 అవుతున్నది. అతి త్వరలో ఈ యుద్ధం కనుక ముగియకపోతే $90-110. మనకి ఎప్పుడో మనకు 20 ఏళ్ల క్రితం ఏ ధర ఉందో ఆ ధరకు వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. చమురు పెద్ద ఎత్తున మనకు వస్తుంది, మన అవుతుంది. రెండోది ఏమవుతుందంటే ఇప్పుడు యుద్ధాల లెవెల్లో విమానాలు 700 విమానాలు ఒక దుబాయ్ విమానాశ్రయానికి రద్దయింది చూసినాం. ఢిల్లీ, మీరు అన్న ఢిల్లీలో కూడా చూస్తున్నాం, అన్ని మన బొంబాయి నుంచి బయలుదేరిన విమానం మళ్ళీ వెనక్కి వచ్చింది చూసినాం. కానీ నిన్నటి దాకా మన భారత ప్రభుత్వం ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నది, ఇరాన్ పోయే వాళ్ళందరూ వెనక్కి వచ్చేసేయండి అని. మరి మిగతా వాళ్ళు కూడా రావాలని అనుకుంటే మరి మన పివి సింధు అక్కడ ఇరుక్కపోయిందని అర్థం చేసుకోవచ్చు. మరి ఎందుకు ముందు చర్యలు తీసుకోలేదు, ఎంత వీలైతే అంత తొందరగా ఎందుకు రాలేకపోయింది అనేది కూడా నడుస్తున్నది. ఇవాళ ఆకాశంలో యుద్ధం జరుగుతున్నది, భూమి మీద యుద్ధం జరుగుతుంది. ఇప్పుడు ఇరాన్ చుట్టుపక్కల దేశాలని మధ్యప్రాచ్యం అంతా కూడా అల్లకల్లలో ఉంది కనుక అయితే శరణమే ఎప్పుడు రణం అంటే ఏంటి? రణంలో ఖచ్చితంగా అమెరికా గెలుస్తుంది, సమస్య లేదు, అయిపోయింది. ఎందుకంటే అయాతుల్లా ఖమేనీ చనిపోయిన తర్వాత ఆ పట్టు మళ్ళీ పాలకుడికి దొరకడం చాలా కష్టం.
ఎందుకంటే ఎవరైనా సరే అధినాయకుడు చనిపోయిన తర్వాత మిగతా వాళ్ళందరూ కకావికలమైనప్పుడు అయినట్టు అవుతుంది అనుకుంటున్నాను నేను. కానీ ముస్లిం శాంతస్వభావం, అట్లాగే ఈ ఇస్లామిక్ తీవ్రవాదం అనేది అట్లా పొట్టిగానే చావనియదు. మళ్ళీ 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 యుద్ధం చేస్తా అంటున్నాడు. తాను చచ్చే మందు తానే మింగుతుంది ఇరాన్ అంటున్నాను నేను. ఇప్పుడు ఇరాన్ ను తనతో పాటు ఇరాన్ ప్రజలను కూడా నష్టపోయించింది కదా, చూశాను నిన్ననే. అవును 86 మంది విద్యార్థులను మరణించారు శ్రీకాంత్, చూడండి. అవును చాలా ఆ బాగా పిల్లవాడిని చూస్తే వాళ్ళకు ఈ ఫోటోలు బయటకు రావాలి ఇంకా. కానీ కమైని మనవడు, బిడ్డ, అల్లుడు అందరు చనిపోయారు కదా. మనోడు ఏం తప్పు చేసినట్టు? అంతే. 86 మంది విద్యార్థినులు, అట్లాగే 201 అంటారు. 201 కాదు, 2000 కూడా చచ్చిపోవచ్చు అంటున్నాను. ఎందుకంటే యుద్ధ సమయంలో వాస్తవాలు అస్సలు బయటకు రావు. చాలా వరకు ఏదో అరకొర సత్యాలు అసత్యాలు బయటపడితే కానీ ఉండదు కూడా. అందుకని ఇప్పుడు ఈ గేమ్ లో అందరు నష్టపోతారు. ఇప్పుడు గెలిచిన వాడు విర్రవీగుతాడు, కానీ తన నష్టం తనకు తెలుస్తుంది. చూశాం కదా, 1000 మంది మన హోతీను హమాస్ దాడిలో చనిపోయిన 1000 మందిని తిరిగి తీసుకురావాలి ఇజ్రాయెల్. ఒకటే రోజు 7 అక్టోబర్ 1000 మంది చనిపోయారు. చూసినాం కదా మన 24 నాడు. అందుకని ఇవన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే ఈ యుద్ధం మొత్తం ప్రపంచ వినాశనానికి దారితీస్తుంది. ఒక్కటి మాత్రం నేను గట్టిగా చెప్పగలుగుతాం, మూడో ప్రపంచ యుద్ధం అయితే రాదు, 80% రాదంటున్నాడు. ఎందుకు రాదంటే ఈ 3 ప్రపంచ దేశాలు, ప్రపంచంలో అగ్రరాజ్యాలు అనుకుంటా 3 కూడా తోడేళ్ళు లాంటి వాళ్ళు అంటున్నాడు. ఈ మాట అంటున్నాడు కొంచెం పరుషంగా ఉన్నా కూడా. అమెరికా ఎంత పని చేసినా సానుభూతి వ్యక్తం చేస్తుంది, లేకుండా ఆయుధాలు సప్లై చేసి రష్యా అయితే అమెరికాని ఎదుర్కోదు కదా. అంటే రష్యా కనుక డైరెక్ట్ యుద్ధాలు దిగితే ఇప్పటికే పక్క దేశం ఉక్రెయిన్ తో నెగ్గలేకపోతుంది. అటువంటిది ఇప్పుడు రష్యా అమెరికాతో ఢీకొన్నది కదా. అంటే రష్యా రాదు, ఏమున్నా ఆయుధాలు సప్లై చేస్తుంది ఇరాన్ కి. రెండోది ఇటు పక్కన ఏంటంటే చైనా కూడా రాదు ప్రత్యక్ష యుద్ధంలోకి, ఇది కూడా అదే చేస్తుంది కదా. అందుకని ఇవన్నీ చూడాల్సిన అవసరం ఉన్నది. చూద్దాం. అంటే దీన్ని బట్టి ప్రపంచానికి అమెరికా ఏం సందేశం ఇస్తుంది అన్న ప్రశ్న కూడా ఇక్కడ మనం వేసుకోవాలి. అమెరికా మాట వినకున్నా, అమెరికాతో డీల్ కుదుర్చుకోకపోయినా సరే, అమెరికా ఇప్పుడు కూడా ప్రపంచ పోలీసు వ్యవహరిస్తుంది. నేను చెప్తున్నాను ఇదే గతి పడుతుంటే సద్దాం హుస్సేన్ నుంచి మొదలెడితే, గడాఫ్ నుంచి మొదలెడితే ఇప్పుడు ఈయన కూడా అదే తిట్టి చంపేసింది. కనుక ముందు అమెరికా తనను ఎదిరించిన వాళ్ళని చంపేస్తామని ముందుకు పోతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ మంచిది. సో మొత్తానికి ఇరాన్ ఇస్లామిక్ పాలన తర్వాత ఏం జరగబోతోంది, అలీ ఖొమేనీ మరణం తర్వాత ఇరాన్లో భవిష్యత్తుకు ఇప్పుడున్నటువంటి అవకాశాలు ఏమిటి? సో ప్రస్తుతానికి తాత్కాలిక నాయకత్వం దిశగా ఇరాన్లో రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 111 ప్రకారం కొత్త సుప్రీం లీడర్ ఎన్నికయ్యే వరకు కూడా ఒక కౌన్సిల్ ఆ దేశాన్ని నడిపిస్తుంది. అందులో అధ్యక్షుడు ఎన్నిక జరుగుతుంది, తో పాటు న్యాయ వ్యవస్థకు సంబంధించినటువంటి చీఫ్ ఎన్నిక జరుగుతుంది. అట్లాగే గార్డియన్ కౌన్సిల్కి సంబంధించినటువంటి ఎన్నిక కూడా ఉంటుంది. సో కొత్త సుప్రీం ఖొమేనీ రెండవ కుమారుడిగా నడుస్తోంది. లేదంటే అమెరికా చేతిలో ఉంటుందా నిర్ణయం? అమెరికా నిర్ణయం కంటే ముందే ఇరాన్ తన నిర్ణయం తీసుకొని రహస్యంగా అధ్యక్షుడిని ఎన్నుకొని వ్యవస్థ నడిపిస్తుంటుందా? ఎందుకంటే బయటికి ప్రకటన చేస్తే అమెరికా మళ్ళీ అటాక్ చేసేటువంటి అవకాశాలే స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితి ప్రకారం చూస్తే కనుక ఇరాన్ దాడైతే కొనసాగిస్తోంది. మొత్తం కూడా మధ్యధర సముద్రంలో అమెరికా సైన్యాన్ని మోహరించింది. సో ఆ దళం పైన కూడా దాడి చేయడానికి ఇరాన్ అడుగులు వేస్తోంది. ఇరాన్ దాడి చేయడంతో ఈ యుద్ధం ఇంకా కంటిన్యూ అవుతుందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. ఇప్పటికే ఇరాన్ దాడులను కొనసాగిస్తూనే ఉంది. చాలా వరకు ఎయిర్పోర్ట్స్ అన్నీ మూతపడ్డాయి. ఎక్కడికక్కడ విమానాల రాకపోకలు కూడా బంద్ అయిపోయాయి. ఇరాన్ గగనతలం మొత్తం కూడా మూసివేయబడింది. ఇటు భారత్ నుంచి బయలుదేరి వెళ్ళినటువంటి విమానం కూడా 5 గంటల పాటు గాల్లోనే ఉండి ఆ తర్వాత దుబాయ్లో ల్యాండింగ్ లేకపోయేసరికి అక్కడున్నటువంటి పరిస్థితుల ప్రకారం మళ్ళీ ఆ విమానం వెనక్కి తిరిగి రావడం జరిగింది. దానికి సంబంధించి ప్రయాణికులకు కూడా ఎయిర్ ఇండియా ఇప్పటికే క్షమాపణలు కూడా చెప్పడం జరిగింది. సో ఖొమేనీ మరణం తర్వాత కొత్త సుప్రీం లీడర్ ఎన్నికకు సంబంధించి ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి? ఇరాన్ మాత్రం ఆగ్రహ జ్వాలల్లో ఉంది. ఒకవైపు నియంతృత్వ పాలనకు చరమగీతం పాడారు అని ఒక వర్గం వాదిస్తుంటే, ఇంకొక వర్గం మాత్రం ఖొమేనీ మృతికి ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామంటూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. సో దీని తర్వాత ఏం జరగబోతోంది, ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి అనేది మాత్రం చూడాలి. చూద్దాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.